నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్రిస్మస్ వేడుకలకు ముస్తాబవుతున్న పట్టణంలోని ప్రధాన ప్రార్థనా మందిరాలు. బీసీల మధ్య అనైక్యతే వెనుకబాటుకు మూలం. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు. అభ్యుదయ కళా సమితి మాజీ అధ్యక్షులు, రచయిత, దర్శకులు, కీర్తిశేషులు రావినూతల శ్రీరామ్మూర్తి ప్రథమ వర్ధంతి సభ మంగళవారం నిర్వహించారు. గాంధీనగర్ కవిరాజ పార్క్లోని సీనియర్ సిటిజన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి అలపర్తి వెంకటేశ్వరరావు స్వాగతం పలకగా, రచయిత, గాయకులు పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. సాహిత్య సాంస్కృతిక రంగాలకు సంపూర్ణత్వం ఆపాదించిన నాడే ఆ కళలో వెలుగొందుతాయని నమ్మి ఆ బాటలో పయనించిన ఆదర్శ కళామూర్తి రావినూతల శ్రీరామ్మూర్తిని వక్తలు కొనియాడారు. నంది నాటక ఉత్సవాలలో ప్రప్రథమంగా తెనాలికి నందిని తీసుకొచ్చిన ఘనత శ్రీరామ్మూర్తికి దక్కిందని తెలిపారు. తొలుత రావినూతల శ్రీరామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రావినూతల రచించిన గేయాలను గాయకులు ఆలపించారు. కార్యక్రమంలో కళా సమితి కార్యనిర్వాహక కార్యదర్శి బెల్లంకొండ వెంకట్, రావినూతల శ్రీరామ్మూర్తి కుమారులు రావినూతల ప్రకాష్, కుమార్తె లక్ష్మి, అన్నపూర్ణ, బొల్లిముంత కృష్ణ, రఘునాథరావు, మురళీకృష్ణ, దేవిశెట్టి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ జీవితాలకు కూర్చుకుని నేర్చుకోవడం ఒక ఎత్తు, నేర్చుకుని మర్చిపోకుండా కూర్చుకోవడం మరొక ఎత్తు. అంటే గురువుని అనుసరించడం. నా శిష్యులు, నా అనుము శిష్యులు ఏర్పాటు చేసిన సభ కదా. నేను నా సహజంగా ఏ కవి, చాలా మంది కవులు ఉంటారు లోకంలో, కానీ కొంతమంది వారి తర్వాత కూడా వారి రచనలు లోకంలో పరివ్యాప్తం అవుతూ ఉంటాయి. కొంతమంది కవులు రచనలు వాడతోనే అస్తమిస్తూ ఉంటాయి. కానీ శ్రీ రావినూతల వారి అదృష్టం, వారి తర్వాత కూడా వాళ్ళ శిష్యులు ఈనాడు ఇంత చక్కగా గానం చేశారండి. కేవలం పాట మీద అభిమానం కాదు, పాటను రాసిన గురువు గారి మీద గౌరవం. అది వాళ్ళ పాటల్లో, వాళ్ళ మాటల్లో వ్యక్తమైంది. ఏంటంటే నాకు చూస్తున్నప్పుడు ఎంత అభిమానం, గురువు గారు అంటే ఎంత గౌరవం. మా గురువు గారు మాకు ఎన్నో నేర్పిన గురువు గారు. గురువు గారు అంటే చదువు నేర్పితేనే గురువు కాదండి. అనేక విషయాలు, అనేక మంది గురువులు ఉంటారు లోకంలో. అమ్మ గురువు, నాన్న గురువు, విద్య నేర్పిన వాడు గురువు, స్నేహితుడు గురువు, సలహాదారుడు గురువు, అనుభవం గురువు, లోకం గురువు. ఇంతమంది గురువులు ఉన్నారు లోకంలో. అలా రావినూతల వారి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. నాకు 1980 నుంచి నాకు పరిచయం. ఎట్లంటే డిపార్ట్మెంట్, నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఆయన పంచాయతీరాజ్. అయితే క్యాడర్ ఆర్గనైజేషన్లో నేను మా గుంటూరు జిల్లా, ఒంగోలు జిల్లా మీద ప్రెసిడెంట్గా పనిచేసినప్పుడు ఆయన దగ్గరికి అడగడం జరిగింది. మొట్టమొదటిసారిగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు ఆయనతో పరిచయం ఏర్పడి అసోసియేషన్ పరంగా ఆయనతో మాట్లాడుకోవటం అతని. అక్కడి నుంచి ఇక మా ఇద్దరి సంబంధాలు మరి శుభ్రపడికి కూడా ఇదిగానే ఉన్నాం. మరి ఇంకొక
బుధవారం జరిగే క్రిస్మస్ వేడుకలకు పట్టణంలోని ప్రధాన ప్రార్థనా మందిరాలు ముస్తాబవుతున్నాయి. పట్టణంలో ప్రధాన చర్చిగా నిత్యం క్రీస్తు ఆరాధనలు భక్తులతో కళకళలాడుతుండే టౌన్ చర్చి 1925వ సంవత్సరంలో నిర్మితమైంది. 1990వ సంవత్సరంలో సంస్కరణవాది క్రైస్తవ మత ప్రచారకులు మార్టిన్ లూథర్ విగ్రహాన్ని చర్చి ఆవరణలో ఏర్పాటు చేశారు. మత పెద్దలతో కూడిన కమిటీలు భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంటాయి. క్రీస్తునందు ప్రేమైన తెనాలి పురప్రజలకు మనం చేస్తూ ఉన్నాం. క్రిస్మస్ దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. నవంబరు 24వ తారీఖు నుంచి ఈరోజు 24వ తారీఖు వరకు కూడా అడ్వెంట్ ప్రేయర్లు ఘనంగా చర్చిలో జరగడం జరిగింది. అంతేకాకుండా చర్చిని 100 ఇయర్స్ కొరకు మేము ముస్తాబు చేశాం. రాబోయే దినాల్లో 1925వ సంవత్సరంలో స్టార్ట్ చేశారు ఈ చర్చిని. 2025వ సంవత్సరం కల్లా 100 ఇయర్స్ అయింది కాబట్టి చర్చి నిర్మాణ విషయంలో చాలా ముందుకు వెళ్ళాం. అంతేకాకుండా మరి క్రిస్మస్ దినం రేపు దినం కాబట్టి ప్రభు ఈ లోకానికి నరవతారికి వచ్చి మనం విమోచించి ఆయన ఇచ్చిన రక్షణ బట్టి మనం ఎంతో సంతోషిస్తున్నాం. 2000 సంవత్సరాల క్రితము యేసు క్రీస్తు వారు ఈ లోకంలో పుట్టడం జరిగింది. ప్రవచన వాక్యం నెరవేర్పు జరిగింది. 750 సంవత్సరాల క్రితము కన్య గర్భవతి కుమారుని కనును ఆయనకి ఇమ్మానుయేలుని పేరు పెట్టబడును వాగ్దానం చేయబడింది. ఆ వాగ్దానము కొత్త నిబంధనలో కూడా నెరవేర్పు జరిగింది. మత్తయి సువార్త 1:21 ఇదిగో కన్య గర్భవతి కుమారుని కన్ను ఆయనకి ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా భాషాంతరం దేవుడు మనకు తోడని అర్థం. దేవుడు ఈ సంఘంతో ఉన్నాడు, ప్రజలతో ఉన్నాడు. ఈ సంఘంలో వచ్చి ప్రార్థన చేసినట్లయితే ప్రతి వారు కూడా స్వస్థ కార్యం జరుగుతూ ఉన్నాయి. తర్వాత రక్షించబడ్డారు. చాలామంది తమ యొక్క సాక్ష్యాలు దేవుని సన్నిధిలో మనం వింటూ ఉన్నాం. అలాగే రేపు దినాన జరగబోతున్న ఈ యొక్క కార్యక్రమంలో క్రిస్మస్ కార్యక్రమంలో అనేక వేల మంది ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అవుతారు. మరి పురప్రజలు మనవి చేస్తున్నాం, మీరు కూడా మరి ఆరాధనలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదం పొందాల్సిందిగా మరి సంఘ పాస్టర్ గారిగా మరి టౌన్ చర్చి నుంచి మీకు పిలిపిస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా ఈ దినము సాయంకాల సమయంలో సండే స్కూల్ ప్రోగ్రాం ఉంది. మరి సండే స్కూల్ ప్రోగ్రాం మరి శ్రీమతి పెనుమాల విక్టోరియా జాన్మోహన్ గారు మరి వారార్థంలో జరుగుతూ ఉంది. అంతేకాకుండా దానికంటే ముందు మరి క్రిస్మస్ ఈవ్ సంధ్య క్రిస్మస్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో మరి దైవజనులు మరి రెవరెండ్ దేవరపల్లి యేసురత్నం గారు, ఆ విధంగానే రెవరెండ్ యామత్తి లెనిన్ బాబు గారు, రెవరెండ్ దగ్గుమల్లి సాల్మన్ రాజు గారు, రెవరెండ్ మత్తె ప్రకాష్ బాబు గారు, నలుగురు పాస్టర్ గారు దేవుని కార్యక్రమం చేస్తూ ఉన్నారు. రేపటి దినాన చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే క్రిస్మస్ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆనాడు యేసు క్రీస్తు వారు బెత్లెహేములో పుట్టినప్పుడు మరి గొల్లలు ఏ విధంగా వెళ్ళారో, జ్ఞానులు ఏ విధంగా వెళ్ళారో, దేవుని ఆరాధన చేశారో అలాగే మరి టౌన్ చర్చి మరి ప్రత్యేకమైనది కాబట్టి మీరందరూ కూడా వచ్చి ఆరాధన పాల్గొనాల్సిందిగా మీకు మనవి చేస్తున్నా. దేవుని నామములో తెనాలి ప్రజలకు, క్రైస్ట్ లూథరన్ చర్చ్ సంఘ సభ్యులకు ఈ క్రిస్మస్ కార్యక్రమాలు ప్రారంభించబడుతున్నవి కనుక ప్రభు నామములో అందరికీ శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నా. క్రైస్ట్ లూథరన్ చర్చి టౌన్ చర్చిలో క్రిస్మస్ సంబరాలు ప్రారంభించబడుతూ ఉన్నాయి. ఈ దినకాలంలో సాయంకాలంలో క్రిస్మస్ ఈవ్తో ప్రారంభించబడి క్రీస్తు జన్మదిన పండుగ క్రిస్మస్ పండుగ జయకరంగా జరిగించబడి నూతన సంవత్సరపు ఆహ్వానం కొరకై అందరూ ఎదురు చూసేలాగా ప్రార్థన జరుగుతూ ఉన్నాయి. కనుక తెనాలి పుర ప్రజలు అదే రీతిగా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ జరగబోయేటువంటి క్రిస్మస్ వేడుకలు అదే రీతిగా నూతన సంవత్సరపు ఆశీర్వాదాల కొరకై దేవుని సన్నిధికి రావాల్సిందిగా ప్రభునామములో ఆహ్వానిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి క్రైస్ట్ లూథరన్ చర్చ్ టౌన్ చర్చి సంఘ సభ్యులకు, తెనాలి పుర ప్రజలకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు అయ్యేటటువంటి ఆరాధనా కార్యక్రమాలు ఉత్సాహంగా వేడుకగా నిర్వహించడానికి గాను సంఘ కాపర్ల
మరియు అడ్హా కమిటీ సభ్యులు, స్త్రీల సమాజము, సండే స్కూల్, ఉపవాస కూడిక అందరూ కలిసి ఐకమత్యంగా చేసుకుంటున్నటువంటి ఈ సంబరాలలో దేవునికి మహిమకరంగా జరుగునట్లుగా అందరూ కూడా పాలు పంపులు చేసుకొని ఈ కార్యక్రమం సక్రమంగాను మర్యాదగాను కొనసాగులాగిన మీ అందరికీ సంఘ సభ్యుల తరపున, సంఘ అడ్హా కమిటీ సభ్యుల తరపున మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, తెనాలిలో నిర్మించిన మొదటి చర్చిగా భావించే స్థానిక ఐతానగర్లోని క్రీస్తు కృపాలయంకు విశిష్ట చరిత్ర ఉంది. 1920వ సంవత్సరంలో ఈ చర్చి నిర్మాణాన్ని ప్రారంభించినట్లు పెద్దలు చెబుతారు. ప్రాంతాల నుండి కూడా ఈ చర్చికి భక్తులు వస్తారు. ఆవరణలోని 10 ఆజ్ఞల శిలాఫలకం, క్రిస్మస్ చెట్టు ప్రత్యేకంగా నిలుస్తాయి. పట్టణ చెంచుపేటలోని ఆర్సీఎం చర్చిని 1950వ సంవత్సరంలో నిర్మించారు. ఇక్కడ నిత్య సహాయమాత కొలువై ఉండటంతో నిత్య సహాయమాత చర్చి అని కూడా పిలుస్తారు. ప్రతి ఏటా జరిగే తిరునాళ్లకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్య సహాయమాత ఆర్సీఎం చర్చ్ చెంచుపేట ఫాదర్ స్లీవా అయిన నేను ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాల గురించి భక్తులకు వివరించడం జరుగుతుంది. రేపు క్రీస్తు జన్మదినోత్సవ సందర్భంగా ఉదయం 8:30 గంటలకి పూజా బలి ఆ దేవాలయంలో ఉంటుంది. అదేవిధంగా ఈరోజు అర్ధరాత్రి పూజ ఆ ప్రభు జననాన్ని గురించి యావత్ ప్రపంచం జరుపుకునేటటువంటి ఈ పండుగను ఎంతో ఉత్సాహంతో ఆనందంతో జరుపుకోవడానికి అన్ని విధాలా తయారు చేస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా వారు కూర్చొని ఈ యొక్క దివ్య పూజా బలిలో పాల్గొనడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ఎంతోమంది సహాయ సహకారాలు అందించున్నారు. ఎన్ఎస్ఎం యూత్ వారు, అలాగనే నిత్య సహాయమాత క్వైర్ బృందం వారు, అలాగనే సంఘ పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మర్యాదల సభ్యులు కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ఈ పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అందరూ ప్రోత్సహించి సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతావందనాలు తెలియజేస్తూ ఐ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని జేఎంజే విద్యా సంస్థల ప్రిన్సిపల్ సిస్టర్ షైనీ కేపీ ఆధ్వర్యంలో పేదవారికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిస్టర్ ఎమిలీ మరియు సిస్టర్ అమోల్ మేరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిస్టర్ షైనీ కేపీ మాట్లాడుతూ క్రిస్మస్ తన్మయత్వం, తోడ్పాటు, ప్రేమ, సేవలతో నిండి ఉండాలని మనమందరం ప్రయత్నించాలి. ఈ చిన్న సేవతో అవసరం ఉన్న వారికి కొంత మేలు చేయగలిగినందుకు ఆనందంగా ఉందని అన్నారు. హ్యాపీ క్రిస్మస్ పెద్దవాళ్ళు హ్యాపీ క్రిస్మస్. మా జేఎంజే కాలేజ్ ఫ్యామిలీ తరపున మేము కేక్ను అలానే బెడ్షీట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఇప్పుడు మేము ఏనాది కాలనీలో డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చాము. అలానే సుందరి నగర్ విలేజ్కి వెళ్తున్నాము. ఇప్పుడు మేము మా ఆర్సీఎం చర్చ్ తరపున వచ్చాము. మేము కేక్ను అలానే బెడ్షీట్ డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళలో ఒక మా క్రిస్మస్ జాయ్, పీస్ అండ్ గ్రేస్ షేర్ చేయడానికి వచ్చాము. మేము చాలా సంతోషంగా లేని వాళ్ళతో షేర్ చేసి మా సంతోషాన్ని మేము వాళ్ళకి క్రిస్మస్ విష్ చేస్తామని అనుకొని మేము వచ్చాము. సో అందరికీ
ఈ వరల్డ్ ఉన్న అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. బీసీల మధ్య అనైక్యతే ఈనాటి అన్ని రకాల వెనుకబాటుతనానికి మూల కారణమంటూ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర సమరయోధులు, రైతు బాంధవులు, పేదల పాలిట పెనిది బడుగుల ఆశాజ్యోతి అయిన సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ సందర్భంగా జరిగిన సంఘటన బీసీల మధ్య, బీసీ నాయకుల మధ్య పోరాపొచ్చాలకు కారణం కావడం విచారకరమని తెలిపారు. కుల సంఘంగా నిర్వహణ కార్యక్రమాన్ని చేపట్టి వివిధ కుల సంఘ నాయకులను లేదా బీసీ సంఘ నాయకులతో కార్యక్రమం నిర్వహించకుండా రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులను పిలవడం వల్లనే ఇటీ అనిశ్చితికి కారణమైందని తెలిపారు. లచ్చన్న విగ్రహావిష్కరణ కమిటీలో కొద్దిమంది తమ రాజకీయ ఎదుగుల స్వార్థంతోనే పలు పార్టీల రాజకీయ పెద్దల్ని పిలిచి ఉండవచ్చని తెలిపారు. నిర్వాహకులు ఎవరనేది తెలుసుకోకుండా కార్యక్రమాలకు హాజరు కావడం రాజకీయాల తప్పిదం అవుతుంది తప్ప నిర్వాహకులైన గౌడ పెద్దలది కాదని కేసన శంకర్రావు అన్నారు. జరిగిన దురదృష్టకర సంఘటన మరెక్కడా పునరావృతం కాకుండా ఈ నెల 29వ తేదీ ఆదివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాలన్నిటినీ పవిత్ర నది జలాలతో అభిషేకించడం ద్వారా ప్రాయశ్చిత శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా బీసీ నాయకులకు మొత్తం బీసీ సమాజానికి శంకర్రావు విజ్ఞప్తి చేశారు. నూజివీడులో స్వాతంత్ర సమరయోధుడు, పేదల పార్టీ పెన్నిది, రైతు ఉద్యమం నాయకుడు, అనేక కార్యక్రమాలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి మహానుభావుడు సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం ఆ రోజు జరిగినటువంటి సంఘటన వల్ల ఇటీవల అనేక ప్రజా సంఘాలు, అనేక రాజకీయ పార్టీలు రకరకాలుగా విమర్శలు చేస్తూ ఎవరి యొక్క బాధ్యతలను వారి యొక్క సక్రమణ నిర్వహణలో ఆ విగ్రహానికి జరిగినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధాకరమైనటువంటి అంశం. ఎందుకంటే లచ్చన్న గారు ఒక కులానికో, ఒక మతానికో, ఒక రాజకీయ పార్టీకో చెందినటువంటి వ్యక్తి మాత్రం కాదు. ఆయన గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఒక పార్లమెంటు సభ్యుడిగా, ఒక శాసనసభ్యుడిగా అనేక సంవత్సరాలుగా విధి నిర్వహణలో నిర్వర్తించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి విగ్రహ ఆహ్వాన కమిటీ వారు కూడా పార్టీలకి, కుల మతాలకు అతీతంగా ఆ యొక్క నాయకుడిది విగ్రహ మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటే అన్ని విధాలు కూడా మనకి ఇబ్బంది లేకున్నటువంటి పరిస్థితులు ఏర్పడింది. స్థానిక 32వ వార్డులో యునైటెడ్ యూత్ 33వ సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మరియు వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు, పిల్లి మాణిక్యారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం క్రిస్మస్ కేక్ను కట్ చేసి జీసస్ క్రైస్ట్ని ఉద్దేశించి క్రిస్మస్ సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్థానిక 32వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ గాజులవతి సురేష్ మాట్లాడుతూ గత 33 సంవత్సరాలుగా వార్డు ప్రజలు, ప్రజానికం కులమతాలకు అతీతంగా క్రిస్మస్ వేడుకలు చేసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. జీసస్ క్రైస్ట్ బోధన మనందరం కూడా తెలిసినాయి. అయినా కూడా నిర్దయగా వ్యవహరించిన పాలన చూసాం గత 5 ఏళ్ళు కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారేమో యేసు బోధనలే గొప్పగా భావిస్తూ జాలి, దయ, కరుణ ఎక్కడ కూడా పదసాగిద్దామనో లేకపోతే కత్తి కథ అన్నట్టుగా ఎక్కడ కూడా బిహేవ్ చేయట్లేదు. మంచిగా ఉండాలి, మీ అందరూ మనసులో రచింపు చేయాలి, మీకు న్యాయం జరగాలి,
మరి ముఖ్యంగా కత్తి కంటే కూడా కరుణ గొప్పది అని చెప్పి ఆ బాటలో ప్రయాణించే ఒక మంచి ప్రభుత్వం మీ ముందు ఉంది. మతాలకి కులాలకి అతీతంగా ఈ సమాజంలో అందరూ కూడా ఆనందంగా ఉండాలి. 2024 సంవత్సరాల ముందల ఆ దేవదేవుడు ఏదైతే చెప్పాడో దాన్నే ఆ మార్గాన్ని ఎన్నుకొని ఈ రోజున క్రైస్తవుడు కాకపోయినా చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవుడి కంటే ఎక్కువగా ఈ సమాజాన్ని కాపాడాలని ప్రయత్నించే నాయకత్వం అనేది మీ ముందు అని చెప్పి మనం చేసుకుంటూ ప్రపంచ మానవాళి అత్యధిక శాతం జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ క్రీస్తుని ఆరాధించడం, క్రీస్తు యేసు చూపిన మార్గంలో మనందరం నడవడం, యేసు క్రీస్తు జననానికి గుర్తుగా వెలిగినటువంటి ఆకాశంలో కనపడినటువంటి స్టార్ ఏ విధంగా వెలుగులు విరజిమ్ముతూ ఉంటుందో మానవాళి అందరి జీవితాల్లో, ముఖ్యంగా ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్నటువంటి మీ అందరి జీవితాల్లో ఆ వెలుగులు ఆ విధంగా స్టార్లో ఉన్నటువంటి వెలుగులు జీవితాల్లో విరజిమ్మాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం నిర్వాహకులు యునైటెడ్ యూత్ సభ్యులు కోకిలగడ్డ మనోజ్, తంగిరాల మరిదాసు, కారుమూరి కృష్ణ, ఆనే దిలీప్, బుర్రా గౌరీష్, జీవన్, మహేష్, శశి, డిపి, విజిల్, నాగరాజు మరియు సౌపాటి కిరణ్, చిల్కా కిరణ్, భాను, వెంకట్ ఇతర యూత్ సభ్యులు పాల్గొన్నారు. పంపించినటువంటి రోజు దాదాపు 2024 సంవత్సరాలు అయిపోయి 25వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాం. మరి పాలకులు మంచి పరిపాలన అందిస్తేనే క్రీస్తు యొక్క ఉద్దేశాలు నెరవేరేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు ప్రజల కోసం నిరంతరం పరితపించేటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మీరందరూ కూడా మీ రోజువారీ ప్రాంతంలో పెట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మీ జీవితాలు సుఖమయంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ క్రిస్మస్ అట్లాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మా స్థానిక 32వ వార్డులో దాదాపు 3 దశాబ్దాల కాలం నుంచి నెరవేర్చుకున్నటువంటి ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, నక్కానందబాబు గారు కానీ, పిల్లి మాణిక్యరావు గారు కానీ మా యునైటెడ్ ఫ్రెండ్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మా 32వ వార్డులో ఉన్నటువంటి ప్రజానికం కానీ వారికి మేము చాలా రుణపడి ఉంటాము. ఎందుకంటే ఈ 33 సంవత్సరాలుగా మాకు ఎంతో సహకారం ఇస్తూ వాళ్ళు మాకు చేసినటువంటి సహాయ సహకారాలు వారికి మేము మరవలేనివి. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా మా తర్వాత తరానికి కూడా మీ సహాయ సహకారాలు మాకు అందించాలని యునైటెడ్ ఫ్రెండ్స్ యూత్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. స్థానిక బాలాజీరావుపేటలోని రెయిన్బో విద్యానికేతన్ స్కూల్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలు రెయిన్బో విద్యా సంస్థల చైర్మన్ దొడక ఆదినారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పాస్టర్ బాలశౌరి ముఖ్య అతిథిగా విచ్చేసి యేసు జననం గురించి పిల్లలకు వివరించారు. ఈ వేడుకలలో భాగంగా చిన్నారులు క్రిస్మస్ చెట్లు మరియు స్టార్లు తయారు చేసి ప్రదర్శించగా చిన్నారులకు బహుమతులను అందజేశారు. తదనంతరం చిన్నారులు యేసు పుట్టుక గురించి నాటికను, నృత్యాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో రెయిన్బో విద్యానికేతన్ కరెస్పాండెంట్ మేరీ, పీడి మరియు డైరెక్టర్ జె శ్రీనివాస్, అభినేని ప్రిన్సిపల్ స్టాలిన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. మరియా భయపడకు, నీవు దేవుని వలన కృప పొంది. ఈ క్రిస్మస్ మాసంలో ఈరోజు ఈ స్కూల్లో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా ప్రపంచం అంతా ఒక జాతి కుల మత భేదాలు లేకుండా సంతోషంగా జరుపుకునేటువంటి మంచి శుభప్రదమైనటువంటి పండుగ. ఇక్కడ స్కూల్లో పిల్లలందరూ కూడా
మేరీ మేడం గారు, శ్రీనివాస్ గారు, అలాగే స్టాలిన్ సారు, ఆదినారాయణ సారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ క్రిస్మస్ పండుగ ఘనంగా జరుపుకోవడానికి దేవుడు ఇక్కడ మంచి అవకాశాన్ని ఇచ్చాడు. అందును బట్టి అందరికీ కూడా కృతజ్ఞతలు. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. స్థానిక బాలాజీరావుపేటలోని మా రెయిన్బో విద్యానికేతన్లో మా చైర్మన్ గారైన దొడ్డగా ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. ఈ సెలబ్రేషన్స్లో మా చిన్నారులు క్రిస్మస్ ట్రీస్ని అలాగే స్టార్స్ని తయారు చేసి తీసుకొచ్చి చాలా చక్కగా అలంకరించారు. అలాగే మా చిన్నారులు యేసు పుట్టుక గురించి రూపనాటికను ప్రదర్శించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అట్లాగే మాకు ఇక్కడికి ప్రతి సంవత్సరము మా బాలశౌరి గారు వచ్చి మా చిన్నారులను ఆశీర్వదించి మాకు మంచి తోడుగా మా స్కూలు అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటారు. మాకు మా స్టాలిన్ గారు, మా అమినేని క్యాంపస్ స్టాలిన్ గారు ఈరోజు ముఖ్య అతిథిగా ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. తెనాలి ఐఎంఎస్ శాఖలో డాక్టర్ మేజర్ కాకుమాను ఊళ్ళకి 60వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి తెనాలి ఐఎంఎస్ శాఖ అధ్యక్షులు మరియు తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు పూలమాలలతో ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా తెనాలి ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ కావురు అనిల్ కుమార్ మాట్లాడుతూ తెనాలిలో మొదటి తరం అలోపతి వైద్యులలో డాక్టర్ ఉల్లక్కి ముఖ్యులు అని, మానవ సేవే మాధవ సేవ అని భావించి నిస్వార్థంగా తన పార్థివ దేహాన్ని గుంటూరు వైద్య కళాశాల అనాటమీ ల్యాబ్కు వైద్య విద్యార్థులకు శిక్షణ పొందేందుకు ఉపయోగపడే విధంగా, అలాగే తన స్థిరాస్తుల్లో కొంత భాగమైన తెనాలి బోస్ రోడ్లోని స్థిర నివాసాన్ని తెనాలిలోని వైద్యులు నిరంతరం వైద్య విద్య నేర్చుకునేందుకు ఉపయోగపడే విధంగా తన భవనాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శాఖకు రాసి ఇచ్చారని తెలిపారు. ఆయన వర్ధంతి సందర్భంగా 100 మంది పేదలకు పండ్లు మరియు అల్పాహారాన్ని అందజేశారు. మేజర్ ఉల్లక్కి గారు చనిపోయి కుడియడంగా 60 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజుల్లోనే ఆయన ఇంగ్లాండ్ వెళ్ళి డాక్టర్కి చదువుకొచ్చి ఇక్కడ ప్రముఖ వైద్యుడిగా పేరు తెచ్చుకోవటం, ఆయన పేదలకి అందరికి కూడా వైద్యం చేయడం అనేది ఒక ఎత్తు అయితే, రెండోది ఆయన సంపాదించిన దాంట్లో ఎక్కువ భాగం ఐఎంఏలకి డొనేట్ చేయటం, తర్వాత ఆయన బాడీని కూడా చుట్టాలకి ఎవరికి దహనం కాకుండా గుంటూరు మెడికల్ కాలేజీకి ఇవ్వటం, ఈ రెండు ఆయన్ని ప్రముఖ వ్యక్తిగా, అందరూ పుడతాం చనిపోతాం అది వేరు సంగతి, ఈ రెండు కూడా ఆయన జీవితంలో మా ఐఎంఏకి మన తెనాలి పట్టణానికి కూడా ఒక ఆదర్శప్రాయం, ఒక గర్వకారణం చేశాయని చెప్పేసి మేము చెబుతూ ఆయన్ని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం ఆయన పేరిట ఇలా అందరికీ పూర్ పీపుల్కి ఫీడింగ్ చేయటము, ఆయన పేరు మీద ఒక స్మారక ఉపన్యాసం వేయటము, ఈ బిల్డింగ్ మొత్తం ఆయన పేరు మీద ఏ రకమైనటువంటి మార్పులు చేర్పులు చేయకుండా ఉండటం కూడా అది మా బాధ్యతగా గుర్తించాము, అది మేము చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని తెనాలి శాఖ కార్యదర్శి డాక్టర్ జి మధు ప్రభాకర్ బాబు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ తెనాలి శాఖ ఉపాధ్యక్షుడు డాక్టర్ పావని, కోశాధికారి డాక్టర్ కె శ్యాంప్రసాద్ మరియు పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ చందు సాంబశివుడు, డాక్టర్ వేమూరు శేషగిరిరావు, డాక్టర్ ఉమామేశ్వరరావు, డాక్టర్ గంటా నరసింహారావు, గుమ్మడి సాంబశివరావు, కోటి నాగయ్య, డాక్టర్ విశ్వమోహన్ రావు, డాక్టర్ ఎంవి సత్యనారాయణ, డాక్టర్ జె వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ మేజర్ ఉల్లక్కి గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ తెనాలి ఐఎంఏలో పేద ప్రజలకి మనం అన్నదానం మరియు ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేశామండి. డాక్టర్ గారిని తలుచుకుంటూ మనం ఈ ప్రోగ్రాం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. ఎందుకంటే మన పెద్దలు మనకి మార్గదర్శకం ఇచ్చిన వాళ్ళని ఎప్పుడూ స్మరించుకోవాలి. ఆయన జీవితమే మనందరికీ స్ఫూర్తిదాయకమండి. ఆఖరికి ఆయన శరీరాన్ని కూడా ఆయన అనాటమీ ల్యాబ్కి డొనేట్ చేశారు. అంత గొప్ప హృదయం ఉన్న వ్యక్తి. అలాగే డాక్టర్ గారి స్కెలిటన్ కూడా ఇప్పుడు మనకి గుంటూరు వైద్యశాలలో కనిపిస్తుంది. ప్రతిరోజు కొన్ని వేల మంది విద్యార్థులు అక్కడ నుంచి గుంటూరు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చారు. వాళ్ళందరూ ఆ డాక్టర్ గారి ఆశీస్సులతో ముందుకు వెళ్తున్నారు. ఆధునిక ఎల్లోపతి వైద్యం గురించి ఇంకొకసారి మూలాల్లోకి వెళ్తే 1995లో ఎక్స్రే కనిపెట్టారు. కొద్దిగా అటు ఇటుగా డాక్టర్ గారు కూడా కాకుమాను ఉల్లక్కి గారు ఎంతో సామాన్య కుటుంబంలో పుట్టి ఎంతో కష్ట నష్టాలు కోర్చుకుని ఆ రోజుల్లోనే లండన్ వెళ్ళి, అంటే ఆ రోజుల్లో ఇంగ్లాండ్ వెళ్ళి వైద్య విద్యని అభ్యసించి మళ్ళా అక్కడ కూడా గోల్డ్ మెడల్ సాధించి తిరిగి వచ్చి మన చిన్న పట్టణమైన తెనాలి నందు స్థాపించి ఎంతో సేవలు అందించి ఆయన యావదాస్తిని, ఆయన స్థిరాస్తి అయిన ఈ ఐఎంఏ బిల్డింగ్ ఇదంతా
కూడా ఐఎంఏ శాఖ తెనాలి శాఖ వారికి డొనేట్ చేసి తగు విధంగా జూనియర్ డాక్టర్స్ అంటే ఆయన తర్వాత వచ్చిన మాలాంటి వారికి కూర్చుని ఆధునికమైన పద్ధతులు డిస్కస్ చేసుకోవడానికి, రీసెర్చ్ చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు. స్థానిక బస్టాండ్ వద్ద మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్పర్సన్ కత్తెర హేని క్రిస్టినా, వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు, మాజీ మంత్రి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, లీడ్ కాప్ చైర్మన్ పిల్లి మాణిక్యారావు, హార్వెస్ట్ ఇండియా అధినేత కత్తెర సురేష్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ ను కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి ఒక దిశానిర్దేశం చేసిన వ్యక్తి, ఒక మార్గాన్ని సరళం చేసిన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. రాబోయే క్రిస్మస్ పర్వదినాలు మరియు నూతన సంవత్సర వేడుకలు ఆ దేవాది దేవుని దీవెనలు అందరి మీద ఉండాలని వారు ఆకాంక్షించారు. మనందరికీ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ, అతి పెద్ద పండుగ క్రిస్మస్ పండుగ. మనందరికీ తెలిసిన వాస్తవమైన ప్రేమ, దయ, కరుణ ఇవన్నీ కూడా మనలో 2024 సంవత్సరాల నుంచి మనలో జీవింపజేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నా ఇంకా ఎక్కడో సాధ్యపట్ల. సమస్త మానవాళి జరుపుకుంటాం. ఆయన ఏదైతే బోధించాడో ఆ మాటల్ని తలుచుకుంటాం, అనేక సార్లు మననం చేసుకుంటూ ఉంటాం. కానీ ఎక్కడో సాధ్యం కావట్లా. ఎక్కడో కొందరికే సాధ్యం అవుతుంది, వాళ్ళు మాత్రం మహానుభావులుగా మిగిలిపోతూ ఉన్నారు. నేను అనుకున్నాను ఈ సంవత్సరం ఎన్నికలు జరగగానే కత్తి కత్తి కర్ర కర్ర జరిగిద్దామని అని చెప్పి అనుకున్నాను. మరేమో మన నాయకుడు మాత్రం యేసు ప్రభువుకు మరో ప్రభువులా కనపడతా ఉన్నాడు. జాలి, దయ, కరుణ అని చెప్పి చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అంటే ఆయన యొక్క గొప్పతనం ఈ రోజున అది కాదు మానవ ధర్మం. మనకు అధికారం ఇచ్చింది అందుకు కాదు, వాళ్ళు చేసిన పాపము, వాళ్ళు చేసినటువంటి విధానం మనం అవలంబిస్తే మనిషికి మానవుడికి దానవుడికి తేడా లేదు అని చెప్పి నేను మనిషిలాగా బతకాలనుకుంటున్నానని చెప్పే మహానుభావుడు చంద్రబాబు నాయుడు. ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహించడం అనేది నాగరాజు గారికి ఆనవాయితీగా వస్తుందనేది ఇప్పుడే మాట్లాడారు. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఉంది. ఈ సంవత్సరం నూతనంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి కూటమి అధికారంలో ఉంది. గత 5 సంవత్సరాలు యేసుక్రీస్తు పేరు, బైబిల్ని అడ్డం పెట్టుకొని పరిపాలన చేసిన వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే రాజకీయాలకి క్రైస్తవ్యాన్ని, బైబిల్ని ఆ విధంగా దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తులు మొన్నటిదాకా అధికారంలో ఉన్నారు. ఈరోజు అన్ని వర్గాల ప్రజల్ని, అన్ని మతాల సామరస్యాన్ని, అందరి మంచి కోరేటటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు. ఇక అంతా శుభాలే మనందరికీ రాష్ట్రంలో కలగబోతూ ఉన్నాయి. యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఏ విధంగా ప్రజలకి శుభవర్తమానం వచ్చి అందరూ సుఖ సంతోషాలతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ క్రిస్మస్ పండుగను ఏ విధంగా ఆనందంగా జరుపుకుంటారో, మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మనం ఆ ఆనందాన్ని రాష్ట్రంలో పంచుకోబోతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పలువురు దైవ సేవకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఎంతో హర్షిస్తాడని నేను నమ్ముతున్నాను. పరిశుద్ధతతో చేసేటువంటి క్రిస్మస్ పండగ ఇది. ఈ పండగ మేము ఎంత కష్టపడి చేస్తామో తెలుసా? నాతో పాటు నాతో మిత్రులు, మరి నాతో పాటు సహచరులు, అనుచరులు, తమ్ముళ్ళు, అన్నలు ఎంత ఇదిగా నెల రోజుల నుంచి కష్టపడతామో తెలుసా మీకు? ఇంతమందిని సమకూర్చడానికి, ఇంతమంది నాయకులను తీసుకురావడానికి, ఈ సెంటర్లో ఈ వేదిక మీద కూర్చోబెట్టడానికి, మీ అందరికీ కొన్ని కానుకలు అందజేయడానికి, ప్రేమ విందు ఇవ్వడానికి ఎంత కష్టపడతామో మీకు తెలుసా? తెలియదు. దయచేసి ఈ సెమీ క్రిస్మస్ అనేది మాకు ఆశీర్వాదకరమైనటువంటి పండగ, మా జీవితాల్ని మార్చినటువంటి పండగ. ఇక్కడ నుంచి దేవుని ఆశీస్సులు తీసుకుని మీరు ఇంటికి వెళ్తారు. ఈ క్రిస్మస్ మొదలుపెట్టిన తొలి నాళ్ళల్లో నాతో పాటు ఇద్దరు ప్రయాణం చేశారు. ఇద్దరు నా స్నేహితులు, పిడపర్తి కిరణ్, పురం ఋషేంద్ర బాబు. వీళ్ళిద్దరూ నేను అనుకుని చేసినటువంటి ఈ వేడుకకి నాకు తోడే కలిసి ప్రయాణం చేస్తే, ఋషేంద్ర బాబు అనే అతను హైదరాబాదులో సెటిల్ అయి రాలేకపోయాడు. పిడపర్తి కిరణ్ అనే అతను ప్రతిసారి నా విన్నంటుండి ఈ కార్యక్రమానికి వెనకుంటాడు, ముందుండడు. అసలు స్టేజ్ మీద కూడా రాడు. మీరు ఎప్పుడు కూడా ఈ స్టేజ్ మీద చూసి ఉండరు. అలాంటి స్నేహితులు ఎంత ఎంత నిబద్ధత చేస్తామో తెలుసా ఈ కార్యక్రమం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రిస్మస్ వేడుకలకు ముస్తాబవుతున్న పట్టణంలోని ప్రధాన ప్రార్థనా మందిరాలు. బీసీల మధ్య అనైక్యతే వెనుకబాటుకు మూలం. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.